కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. హోలీ భారతదేశంలో రంగుల పండగ, భారతీయతను చాటే పండగ. ఇటువంటి హోలీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? రీసెంట్గా అమెరికాలో టెక్సాస్ స్టేటు హోలీ పండుగని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. ఈ దిశగా ఆ స్టేట్ లెజిస్లేచర్లో ఆ హోలీ అఫీషియల్ రికగ్నిషన్ అనేది పాస్ అయిందనమాట. మనకు తెలుసు టెక్సాస్లో చాలామంది ఇండియన్స్ ఉంటారు. అమెరికాలో టెక్సాసే కాదు, ఇంతకుముందు జార్జియా, న్యూయార్క్ ఈ స్టేట్స్ కూడా హోలీ పండుగని అఫీషియల్గా రికగ్నైజ్ చేశాయి. మనకు తెలుసా అమెరికాలో వైట్ హౌస్లో దివాళీ జరుపుతారు. అంతేకాదు అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో దివాళీ అనేది అఫీషియల్ ఫెస్టివల్ అనమాట. ఇలా ఇండియన్ ఫెస్టివల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బయట దేశాల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు. మనం గమనిస్తే కనుక సియాటిల్ స్టేట్లో ఒక తీర్మానం పాస్ అయింది క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా, కుల వివక్షకి వ్యతిరేకంగా. అలా మన సమస్యలు, మన పండుగలు, మన కల్చర్, మనలో ఉన్న ఎమోషన్స్, మన సెంటిమెంట్స్ బయట దేశాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. యూకేలో చికెన్ టిక్కా మసాలా ఏదైతే మనం ఇండియాలో మనం ఇష్టంగా తింటామో, మన ఫేవరెట్ డిష్ ఉందో, యూకేలో ఈ చికెన్ టిక్కా మసాలాని అఫీషియల్ కుజిన్గా డిక్లేర్ చేశారనమాట. ఇలా చాలా దేశాల్లో ఇండియన్ కల్చర్ని డిక్లేర్ చేస్తున్నారు. అంతేకాదు జూన్ 21 యోగాని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. రీసెంట్గా డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా కూడా తీసుకెళ్ళగలిగాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా మన కుజిన్, మన కల్చర్, మన డాన్సెస్ ఇవన్నీ చాలా పాపులర్ అవుతున్నాయి. మనం చూస్తే కనుక మన రజనీకాంత్ మూవీస్, మన మూవీస్ ఏదైతే ఉన్నాయో జపాన్లో, చైనాలో చాలా పాపులర్ అనమాట. అదే సందర్భంగా మన ఇండియన్ కర్రీ, మన కూర వండే విధానం, మన కర్రీ అనే కుజిన్ అంటే మన కూర, మన కర్రీ చేసుకుంటాం కదా, ఆ కుజిన్ని బయట ప్రపంచానికి, జపాన్కి చాటి చెప్పింది ఎవరో తెలుసా? రాష్ బిహారీ బోస్. ఈయన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఇండియా నుంచి జపాన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆయన రెవల్యూషనరీ అనమాట. ఇక్కడ పోలీసుల బాధ తట్టుకోలేక జపాన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన టైంలో అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తారు. రెస్టారెంట్లో పనిచేస్తూ మన కుజిన్, మన కర్రీని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇండియన్ కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అవుతుంది. చాలా దేశాల్లో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే దిశగా ఇండియాకి సంబంధించిన కొన్ని సినిమాలు కూడా ప్రపంచ స్థాయిలో ఇప్పుడు వెళ్తున్నాయి. మనం చూడండి, త్రిబుల సినిమాలో నాటు నాటు ఆస్కార్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడం. ఇట్లా ఇండియన్ మ్యూజిక్కి, ఇండియన్ కల్చర్కి, ఇండియన్ ఫుడ్కి అంటే ఇండియన్ కుజిన్కి, తర్వాత ఇండియన్ ఫెస్టివల్స్కి చాలా ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. మనకు తెలుసు ఇండియన్ డయాస్పొరా ఇస్ ద లార్జెస్ట్ డయాస్పొరా ఇన్ ద వరల్డ్. మోర్ దాన్ 2 crores మన డయాస్పొరా బయట ఉన్నారు. మన ఫెస్టివల్స్, మన కుజిన్స్ ఇవన్నీ చాలా పాపులర్ అవుతున్నాయి. మనం చూస్తే రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు రీసెంట్గా మారిషస్ వెళ్ళినప్పుడు గీత్ గవాయ్ ఏదైతే బీహారీ భోజ్పురి సాంగ్స్ ఉన్నాయో అవి అక్కడ చాలా పాపులర్ అని మనకు అర్థమవుతుంది. సో ఇండియన్ సాంగ్స్ కానీ, ఇండియన్ మ్యూజిక్ కానీ, ఇండియన్ కల్చర్ కానీ బయట దేశాల్లో చాలా విశిష్టత సంతరించుకుంది. వీటితో పాటు రీసెంట్గా ఒక బ్రెజిలియన్ గురువుకి, అంటే ఆయన ఎక్కువగా హిందూయిజం ప్రీచ్ చేస్తూ ఉంటాడు, జోనాస్ మెసెట్టి. ఈయనకి పద్మశ్రీ కూడా ఇచ్చాం. ఈయన అక్కడ మన వేదాంతాన్ని, భగవద్గీతని బోధిస్తూ ఉంటారనమాట. ఈ జోనాస్ మెసెట్టి రీసెంట్గా ఆయనకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించాం కూడా. సో ఇలా హిందూ కల్చర్ కూడా ముందుకెళ్తుంది. హిందూ టెంపుల్స్ కూడా మనం చూస్తే ఇస్కాన్ టెంపుల్స్ కానీ, లేదా బిఏపిఎస్ ఏదైతే స్వామినారాయణ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక కల్చర్లో కూడా భాష అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తెలుగు భాష, తెలుగు అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ యూఎస్. అమెరికాలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న భాష తెలుగు అంట. అదేవిధంగా పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల్లో పొలిటికల్ సర్కిల్స్లో కూడా చాలా పాపులర్ అవుతున్నారు. యూకేలో రిషి సునాక్ కావచ్చు, అమెరికాలో కమలా హారిస్ కావచ్చు, వివేక్ రామస్వామి కావచ్చు, ఎవరైనా ఇండియన్ ఆరిజిన్ పీపుల్ మధ్య చాలా దేశాల్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు అసలు ఇండియన్ ట్రెడిషన్కి, హిందూయిజంకి కూడా ప్రపంచవ్యాప్తంగా వాల్యూ పెరుగుతుంది. కార్ల్ సాగన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఒక మాట అంటారు, కన్స్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ లార్డ్ శివ. లార్డ్ శివ చేసే తాండవం ఏదైతే ఉందో దానిలోనే మొత్తం విశ్వం యొక్క నిర్మాణం, పునర్నిర్మాణం, నాశనం, వినాశనం అన్నీ దాగుంటాయని చెప్పి